తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే 10 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర నాయకత్వం జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. దీంతో మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల్లో ఉత్సాహం పెరిగింది. అదే సమయంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నేతల్లో మాత్రం తమ శాఖలు మారతాయేమోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈసారి సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కసరత్తు జరుగుతుంది. గిరిజన వర్గం నుంచి రామచంద్రు నాయక్ పేరు బలంగా వినిపిస్తుంది. అలాగే బీసీ కోటాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రధానంగా చర్చలో ఉంది. మరోవైపు ఓసీ వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరితో పాటు మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా చివరి నిమిషంలో పరిశీలనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జిల్లా సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీ అవసరాలు, రాజకీయ లెక్కల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి మంత్రి పదవులు కట్టబెడుతుంది, ఎవరికి షాక్ ఇస్తుంది? తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన ఈ కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.